పార్టీ భారీ విజయం సాధించడంతో యాదగిరిగుట్టలో ఆలేరు నియోజకవర్గ కోఆర్డినేటర్ రేగు బాలనర్సయ్య ఆధ్వర్యంలో స్థానిక యాదాద్రి మెట్లదారి దగ్గర కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నారు. బాలనర్సయ్య మాట్లాడుతూ చంద్రబాబు గారికి ప్రధానమంత్రిగా ఎన్డీఏ కన్వీనర్ గా అవకాశాలు వస్తున్నాయి. మా నాయకుడు ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటాడని ఆశిస్తూ మా తెలంగాణలో కూడా పూర్వ వైభవం తీసుకురావాలని కార్యకర్తలు అందరూ కోరుకుంటున్నారని అన్నారు. తెలుగుదేశం కార్యకర్తలు భారీ ఎత్తున హాజరై పటాకులు కాల్చి మిఠాయి పంచుకొని సంబరాలు చేసుకున్నారు. ఈరోజు జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికల ఫలితాలలో మరి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి విజయ దుందుబి మోగించింది. కానీ విని ఎరగని రీతిలో అత్యధిక మెజార్టీతోటి అత్యధిక స్థానాలు సాధించి ఇలా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఎన్డీఏ భాగస్వామ్య కూటమిని గెలిపించినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ఓటర్లకు, ఎన్టీ రామారావు గారి అభిమానులకు, చంద్రబాబు నాయుడు గారి అభిమానులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఏదైతే ఇదే స్ఫూర్తితో మరి రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకురావడానికి కృషి చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఈరోజు చూస్తూ ఉన్నాం, ఆనాడు ఎన్డీఏ భాగస్వామ్యంలో తెలుగుదేశం పార్టీ ఎలాంటి ప్రాముఖ్యత కలిగి ఉన్నదో మరి ఈరోజు కూడా జరిగినటువంటి ఎన్నికల్లో గెలుపొంది అత్యధిక స్థానాలు గెలిచి ఎన్డీఏ కూటమిలో బీజేపీ తర్వాత అత్యధిక స్థానాలు పొందినటువంటి పార్టీగా ఇలా తెలుగుదేశం పార్టీ గెలుపొందడం జరిగింది. మరి ఈరోజు కూడా ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే జాతీయ స్థాయిలో చక్రం తిప్పారో మరి ఈరోజు అవకాశం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా జాతీయ స్థాయిలో చక్రం తిప్పి ఎన్డీఏ కన్వీనర్ కూడా కావాలని చెప్పి కోరుతా ఉన్నారు బీజేపీ వాళ్ళు. తప్పకుండా మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా మంచి భవిష్యత్తు ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి జోహార్లు అర్పిస్తూ, ఎన్టీ రామారావు గారికి జోహార్లు అర్పిస్తూ జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం.